ఫిబ్రవరి 28కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 28న ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఫిబ్రవరి 27న ముంబైకి చేరుకున్నారు. DRDO ఒడిశా తీరంలోని చండీపూర్ సమీపంలో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విశ్వరాజ్ క్షిపణి వ్యవస్థను వరుసగా 3 సార్లు విజయవంతంగా పరీక్షించింది. భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విఆర్ కాంతారావు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఫిబ్రవరి 24 నుండి 27 వరకు భూటాన్లో పర్యటించింది. అటవీ హక్కుల చట్టం 2006 అమలును వేగవంతం చేసేందుకు గతంలో ఏర్పాటు చేసిన FRA-సెల్స్ స్థానంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పుడు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లను తీసుకువస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ఒక సరికొత్త అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. UNCTAD ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం వాణిజ్య భాగస్వామ్య వైవిధ్యంలో భారతదేశం గ్లోబల్ సౌత్ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో నిలిచింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన ముఖ్యాంశాలు: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు మరియు డిజిటల్ సేవల కోసం ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేసే రైతు నమోదు ప్రక్రియలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన సేపియన్ ల్యాబ్స్ 2024-25 కాలంలో 84 దేశాల్లో నిర్వహించిన గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ అధ్యయనం ప్రకారం భారత యువత మానసిక ఆరోగ్య విషయంలో వెనుకబడి ఉన్నారు. భారత వైమానిక దళం తన యుద్ధ ప్రావీణ్యాన్ని మరియు మందుగుండు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో వాయుశక్తి 2026 విన్యాసాలను ఫిబ్రవరి 28న నిర్వహించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ కోర్ 42 సంస్థతో కలిసి ప్రపంచంలోని మొట్టమొదటి సోవరెన్ ఫైనాన్షియల్ క్లౌడ్ సేవలను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇది ఆమోదం పొందితే ఏపీ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ఐక్యరాజ్యసమితి పారిస్ ఒప్పందంలోని కార్బన్ మార్కెట్ నిబంధనల ప్రకారం మొట్టమొదటి కార్బన్ క్రెడిట్లను మంజూరు చేసింది. మయన్మార్లో అమలు అవుతున్న క్లీన్ కుకింగ్ ప్రాజెక్టుకు ఈ గౌరవం దక్కింది. అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పంద చర్చలు విఫలమైన నేపథ్యంలో ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా పేరుతో ఇరాన్పై భారీ దాడులు ప్రారంభించింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన HPV వ్యాక్సినేషన్ని అధికారికంగా ప్రారంభించారు. భారత దేశవాళీ క్రికెట్లో జమ్మూ కాశ్మీర్ జట్టు అద్భుత ఘనత సాధించింది. ఫిబ్రవరి 28న హుబ్బళీలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో 66 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి టైటిల్ను గెలుచుకుంది. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.